రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు విధించబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునని చెప్పక తప్పదు. రైతు భరోసా అమలుకు సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి స్వయంగా అభిప్రాయాన్ని సేకరిస్తోంది. రైతుల అభిప్రాయాల మేరకు రైతు భరోసా అమలు కోసం ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి పథకాన్ని అమలు చేయనుంది. గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధును అనర్హులకు ఇచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలుపై తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రైతు భరోసా అమలుకు ఎలాంటి పరిమితులు విధించాలి అనే అంశంపై స్వయంగా రైతుల నుండే అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులతో సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో శనివారం నల్గొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సహకార సంఘం చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా సహకార కార్యాలయ డిప్యూటీ రిజిస్ట్రార్ గోలు శ్రీనివాస్ విచ్చేసి రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పాల్గొన్న మెజార్టీ రైతులు 5 ఎకరాల వరకే రైతు భరోసాను అమలు చేయాలని చెప్పగా, మరికొంతమంది రైతులు మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గౌరవ వేతనం పొందే రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులకు రైతు బంధు నిలిపివేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కోసం ట్రాక్టర్లు, నాగళ్లు, మందు పంపులు, మోటార్ పంపు సెట్లు, పశువుల కొట్టాల ఏర్పాటు, పండ్ల తోటల సాగుకు సబ్సిడీ అందించి ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ తవిటి కృష్ణ, డైరెక్టర్లు రుద్రాక్ష వెంకన్న, సయ్యద్ హషం, రేణుక, దేప వెంకట్రెడ్డి, అంజయ్య, ఎల్లయ్య, మందడి వెంకట్రెడ్డి, సీఈఓ అనంతరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివకుమార్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గొల్లగూడెం నందు రైతు బంధు, రైతు భరోసాపై ప్రత్యేక సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఆడిటర్ గోలి శ్రీనివాస్ గారు కూడా సమక్షంలో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఏమంటే రైతు బంధు అనే విషయాన్ని ప్రజల నుంచి వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి ఈరోజు ఉదయం 9 గంటలకు మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ కూడా 200-250 మంది రైతులు ఈ మీటింగ్కి విచ్చేసి వాళ్ళ అభిప్రాయాలని చెప్పడం జరిగింది. ఎక్కువ మెజార్టీ సభ్యులు 5 ఎకరాలు ల్యాండ్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయమని చెప్పారు. దాంతోపాటు వాళ్ళు మనకు ఇన్ టైంలో వాళ్ళకు రుణమాఫీని కూడా అందించాలని కోరారు. అదేవిధంగా రైతులకు బోనస్ కావాలని కూడా అడగడం జరిగింది. కొంతమంది రైతులు 10 ఎకరాల వరకు కూడా రుణమాఫీ చేయాలని కోరడం జరిగింది. దాంట్లో ఒక 10% మంది రైతులు మాత్రం సాగు చేసిన భూమి మరియు 10 ఎకరాల పైన ఉన్న భూమికి రైతు బంధు చెల్లించాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే రైతులు రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశాన్ని కూడా ఈ మీటింగ్లో వెల్లడించడం జరిగింది. కాబట్టి రైతుల కోరిక మేరకు రైతు బంధు ఇన్ టైం చెల్లించినట్టయితే రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాగు చేసిన భూమికి రైతులు ఇవ్వాలని కోరుతున్నారు. కాబట్టి మెజార్టీ సభ్యులు మాత్రం 5 ఎకరాలు ఉన్న వారికి ఇస్తూ ఐటీ హోల్డర్స్కు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం లేదు తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం స్వీకరణ చేసి మేము జిల్లా ఆఫీసర్కు, జిల్లా అధికారి ఇక్కడికి ఇచ్చేసిన గోలి శ్రీనివాస్ గారి సమక్షంలో మినిట్స్ రెడీ చేసి అధికారులు పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు మన నల్లగొండ జిల్లాలో 43 PSS సెంటర్స్ ఉన్నాయి. ఆ 43 సెంటర్లు కూడా రోజు 9 కేంద్రాలని నిర్వహించి 4 రోజుల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం పూనుకుంది. ఈరోజు మొట్టమొదటిగా నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి సమావేశం మన PSS గొల్లగూడెం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఇలా రైతులు కూడా ఉత్సాహంగా ఉదయం 9 గంటలకే మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ సందేశం ఇచ్చినందుకు రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.